హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టేటి. మీరు చూస్తున్నారు మురళిపట్టేటి తెలుగు టెక్. మీ ఛానల్కి మానిటైజేషన్ అయ్యాక ఆ మానిటైజేషన్ అనేది ఎప్పటికీ పోకుండా ఉండాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. సో అవైతే పాటించండి. సో మీరైతే వీడియోని ఎలా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో స్కిప్ చేసి చూస్తే ఏమవుతుందంటే వీడియో అర్థం కాదు. వీడియో అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తుంటారు. సో మీరైతే డీటెయిల్గా అయితే చూడండి, చూశాకనే అర్థమవుతుంది, ఓకేనా? మెయిన్గా చెప్పాలంటే మానిటైజేషన్ పోకుండా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సింది ఒకటే, మీ వీడియోస్ని మీరే చూడకూడదు. అంటే మీరు వీడియోస్ తయారు చేశాక మీరు అప్లోడ్ చేస్తుంటారు కదా, అంటే మీరు ఛానల్ని లాగిన్ చేసి మీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కదా, అంటే మీ సిస్టంలో కానీ లేదా మీ మొబైల్లో కానీ అప్లోడ్ చేస్తుంటారు కదా. సో ఇట్లా అప్లోడ్ చేసినప్పుడు ఏమైందంటే ఐపీ అడ్రస్లు ఉంటాయి కదా, సో ఇవి సేమ్ ఉండకూడదు అనమాట, ఓకేనా? సో ఇవి సేమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ వీడియోని మీరే ఓపెన్ చేసి చూస్తే యాడ్స్ వస్తాయి, రావని చెప్పట్లేదు, యాడ్స్ వస్తాయి. కానీ అలా సేమ్ ఐపీ అడ్రస్ ఉన్న మొబైల్లో లేదా సిస్టంలో మన వీడియోస్ మనమే చూసుకుంటా పోతే అవి ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కింద వెళ్తుంది అనమాట. సో అట్లా వెళ్తే ఏమవుతుందంటే మీ వ్యూని కౌంట్ చేయరు. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం మీ వ్యూని కౌంట్ చేయదు. అదేవిధంగా మీకు డిస్ప్లే అవుతుంటాయి కదా యాడ్ మీ వీడియో మీద, సో ఆ యాడ్ని కూడా కన్సిడర్ చేయరు. సో మీరు ఇలా మీ ఛానల్లో మీ వీడియోస్ మీరే చూసుకుంటే ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కింద పడుతుంది, ఓకేనా? సో అలాంటి ప్రయోగాలు చేయకండి. సో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఏమైందంటే మీ మానిటైజేషన్ అనేది 1 month లోపు గోవింద అవుతుంది అనమాట, ఓకేనా? సో అనుకోవచ్చు మీరు, అంటే నా వీడియోస్ ఒకసారి చెక్ చేసుకుందాం, యూట్యూబ్లో ఎలా ప్రెజెంటేషన్ వచ్చింది అనేది చెక్ చేసుకుందాం అన్నప్పుడు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ మొబైల్ ఉంటుంది కదా, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళ మొబైల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ మొబైల్స్ నుంచి మీ వీడియోస్ చెక్ చేయండి. చెక్ చేసి డిస్ప్లే అవుతున్న యాడ్స్ ఇట్లాంటివి చెక్ చేసుకోండి, పర్లేదు. కాకపోతే వాళ్ళ మొబైల్లో కూడా ఎక్కువ సార్లు చూడొద్దు అనమాట, ఓకేనా? సో పదే పదే చూసినా కూడా ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కిందే వెళ్ళిపోతుంది. సో అట్లా కూడా ప్రాబ్లమే, ఓకేనా? సో జనరల్గా 1-2 times ఒక వీడియోస్ 2 వీడియోస్ అట్లా చెక్ చేసుకోవచ్చు, కానీ పదే పదే చూడొద్దు. ఇంకోటి చూసుకుంటే ఏంటంటే మీరు మీ ఫ్రెండ్ మొబైల్ తోటి లేదా మీ రిలేటివ్ మొబైల్స్ తోటి మీ హాట్స్పాట్ తోటి అంటే వైఫై తోటి ఇట్లా కనెక్ట్ కావద్దు అనమాట, ఓకేనా? సో ఇట్లా మీ మొబైల్ అంటే మీరు అప్లోడ్ చేసిన మొబైల్ తోటి వీళ్ళ దాంతో కనెక్ట్ కావద్దు. అట్లా కనెక్ట్ అయ్యి చూసినా కూడా ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కింద వెళ్తుంది, ఓకేనా? ఇంకోటి చూసుకుంటే మీకు పడని వాళ్ళు ఉంటారు కదా, మీకు పడని వాళ్ళు కూడా మీ వీడియోస్ని పదే పదే ఓపెన్ చేసి మీ యాడ్స్ మీద క్లిక్ చేసుకుంటూ ఇట్లా వెళ్తుంటారు అనమాట. అంటే తేపకు చేస్తూ ఉంటారు, ఇట్లా ఓపెన్ చేయడం క్లిక్ చేయడం, ఓపెన్ చేయడం క్లిక్ చేయడం. ఇట్లా చేస్తే ఏమైందంటే అవి కూడా ఇన్వాలిడ్ క్లిక్ కిందనే పడతాయి. సో అట్లా చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది, మీ మానిటైజేషన్ అనేది డిజబుల్ అయిపోద్ది అనమాట. సో మీకు పడని వాళ్ళే ఇట్లా చేస్తే మరి నేను చేయట్లేదు కదా, మరి నా పడని వాళ్ళు చేస్తుర్రు, నేను చేయట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలని మీకు డౌట్ రావచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు యూట్యూబ్కి మెయిల్ చేయాలి. ఆ మెయిల్ చేసుకొని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట, ఓకేనా? సో అంటే ఎట్లా అంటే ఆ ఇన్వాలిడ్ క్లిక్స్ అనేది నా వల్ల రాలేదు అనేది మీరు యూట్యూబ్కి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇచ్చినాక అప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉంటే మీది మళ్ళీ త్వరలో ఎనబుల్ అవుతుంది అనమాట, ఓకేనా? అదేవిధంగా ఇంకొకటి చూసుకుంటే మానిటైజేషన్ కాగానే మీరు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ రెవెన్యూ కావాలని అంటే స్కిప్ యాడ్స్, నాన్ స్కిపబుల్ యాడ్స్ ఓన్లీ అవి మాత్రమే ఉంచుకొని ఆ బ్యానర్ యాడ్స్ ఇట్లాంటివి అనేది బ్లాక్ చేసుకుంటారు అనమాట. సో ఇట్లా బ్లాక్ చేసుకోవడం ఏమవుతుందంటే సరే రెవెన్యూ అయితే బ్యానర్ యాడ్స్కి వీటికి తక్కువ ఉండొచ్చు, వీటికి స్కిపబుల్ నాన్ స్కిపబుల్కి ఎక్కువ ఉండొచ్చు. సో బ్లాక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చే యాడ్స్ కూడా రావన్నమాట. సో వచ్చే యాడ్స్ కూడా రావంటే రెవెన్యూ అనేది తగ్గుతుంటుంది. సో జనరల్గా వచ్చే డైలీ రెవెన్యూ కన్నా మనం ఓన్లీ ఈ యాడ్సే కావాలని పెట్టుకున్నప్పుడు రెవెన్యూ అనేది తగ్గుతుంది, ఓకేనా? సో మీరు ఇట్లా రెవెన్యూ తక్కువ వచ్చే యాడ్స్ అనేది బ్లాక్ చేయకండి, ఓకేనా? యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఏ టైంలో ఏ యాడ్ రావాలి, ఏ ఛానల్కి వెళ్ళాలి, ఎంతమందికి వెళ్ళాలి అనేది అల్గారిథం బట్టి ఉంటుంది యూట్యూబ్లో, ఓకేనా? ఏ టైంలో ఏ రకమైన యాడ్ వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి మీరు యాడ్స్ అనేది బ్లాక్ చేయకండి. మీరు బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవే యాడ్స్ రావడం వల్ల డైలీ వచ్చే రెవెన్యూ కన్నా చాలా తగ్గుతుంది అనమాట, ఓకేనా? సో ఇట్లాంటి పని అయితే చేయకండి. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే VPNs యూజ్ చేస్తుంటారు. అంటే మీరు వేరే కంట్రీ నెట్వర్క్ తోటి VPN యూజ్ చేసి కనెక్ట్ అవుతుంటారు అనమాట. సో అట్లా కనెక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆ కంట్రీ యొక్క యాడ్స్ డిస్ప్లే కావచ్చు, డిస్ప్లే అయితే ఆ దేశంలో రెవెన్యూ ఎంత వస్తుందో ఒక యాడ్కి, సో మన కాడ తక్కువ రావచ్చు, సో అక్కడ ఎక్కువ రావచ్చు. కాబట్టి అట్లా కనెక్ట్ చేసుకుంటారు అనమాట. సో అట్లా కనెక్ట్ చేసుకున్నా కానీ మీ మానిటైజేషన్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి పనులు అయితే చేయకండి, VPNs మాత్రం కనెక్ట్ చేయొద్దు. కొంతమంది నన్ను డైలీగా ఫాలో అయ్యే వాళ్ళు వీడికి రీసెంట్గా మానిటైజేషన్ అయింది, 1 month కూడా కావట్లేదు, వీడు అప్పుడే ఏం చేయకూడదు అనేది వీడియో చేస్తాడా అని కొంతమంది నా మీద ఫైర్ కావచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే నాది కొత్తగా మానిటైజేషన్ అనేది కాదు, నాకు ఇదివరకే నాది అంటే 4-5 years బ్యాకే ఛానల్ ఉంది. అప్పట్లోనే నాది మానిటైజేషన్ అయింది.
సో నేనంతా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, అంటే ఎక్స్పీరియన్స్ అంటే నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను అనమాట ఈ మానిటైజేషన్ విషయంలో. ఎలా అంటే ఎక్కువ మనీ వచ్చే యాడ్స్ మాత్రమే ఉంచి మిగతా అన్ని బ్లాక్ చేసాను అనమాట. అంటే బ్లాక్ చేయడం అంటే ఎట్లా ఈ మన బ్యానర్ యాడ్స్ అని ఉంటాయి కదా, ఇట్లా బ్యానర్ యాడ్స్ అని ఇట్లాంటి చిన్న అనేది బ్లాక్ చేశాను అనమాట స్టార్టింగ్లో. సో ఇప్పుడు చెప్పాను నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఏదో నిన్న మొన్న నాది మానిటైజేషన్ అయింది కదా వీడికి అప్పుడే ఎట్లా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోకండి. నాకు ఆల్రెడీ ఇదివరకే మానిటైజేషన్ ఉండే, సో దాని ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు నేను చెప్తున్నా, ఓకేనా. సో మీరు మాత్రం తప్పుగా అనుకోకండి, ఇంకా ఓవర్ యాక్షన్ కూడా అనుకోకండి, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది మీరు చేయకూడదు, ఓకేనా. సో రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే మీరు ఒక వీడియోని చేసి అప్లోడ్ చేశారనుకోండి ఒక టాపిక్ మీద, సో అదే టాపిక్ మీద మళ్ళీ సేమ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే అవి రీయూజ్డ్ కంటెంట్ అవుతాయి అనమాట, ఓకేనా. సో అట్లాంటి అయితే మీరు ప్రయోగాలు చేయకండి. అట్లాంటి చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మానిటైజేషన్ అనేది డిసేబుల్ అవుతుంది, ఓకేనా. సో అట్లాంటివి మీరైతే చేయకండి. అసలు రీయూజ్డ్ కంటెంట్ గురించి ఫుల్ డీటెయిల్గా తెలియాలంటే మాత్రం పైన కార్డ్స్లో యాడ్ చేస్తాను ఆ వీడియోని, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ఫైనల్గా చూసుకుంటే మీ మానిటైజేషన్ పోకుండా ఉండాలంటే మీ ఛానల్లో ఎటువంటి స్ట్రైక్స్ ఉండకూడదు. అంటే కాపీరైట్ స్ట్రైక్ కానీ కమ్యూనిటీ స్ట్రైక్స్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండకూడదు అనమాట. ఇట్లాంటి స్ట్రైక్స్ ఉంటే మీ మానిటైజేషన్ అనేది డిసేబుల్ అవుతుంది అనమాట. మీకు ఫస్ట్ స్ట్రైక్ అంటే 3 monthsలోగా ఫస్ట్ స్ట్రైక్ వస్తే ఏమవుతుందంటే మీ లైవ్ అనేది పోతుంది. సెకండ్ స్ట్రైక్ వస్తే ఏమవుతుందంటే అప్లోడ్స్ అవి చిన్నవి వెళ్తాయి. మూడో స్ట్రైక్ వచ్చిందంటే మీ మానిటైజేషన్ పోతుంది, మీ ఛానలే గోవింద అవుతుంది అనమాట, ఓకేనా. సో మీ ఛానల్కి ఎట్లాంటి స్ట్రైక్స్ రాకుండా అయితే చూసుకోండి. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంది, కాపీరైట్ క్లైమ్ అంటే ఏంది, కమ్యూనిటీ స్ట్రైక్ అంటే ఏంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా పైన కార్డ్స్లో యాడ్ చేస్తాను, ఆ వీడియోస్ అక్కడి నుంచి చూడొచ్చు, ఓకేనా. సో మీరు ఈ టిప్స్ అయితే పాటించండి, మీ మానిటైజేషన్కి అయితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఈ టిప్స్ పాటించకుండా ఏమైందంటే మీ మానిటైజేషన్ అనేది 1 monthలోగా పోవచ్చు, 2 monthsలోగా పోవచ్చు, 1 yearలోగా పోవచ్చు అనమాట. సో ఓకేనా. సో ఇవైతే మీరు పక్కా పాటించండి, మీ మానిటైజేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఓకేనా. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.